బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ను ఎంచుకున్నారు డాన్సర్స్. ఇవాళ జరిగిన ఎన్నికల్లో డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ కి సంబంధించి ఆ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ తొలగించినట్టు జరిగింది. ఆ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఎన్నికలు జరిగాయి. డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ కి సంబంధించి అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ తొలగించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ ఆయన ఓట్ ఫర్ రైజింగ్ సన్ అంటూ కూడా ఎన్నికలకు వెళ్లారు. ఆయన విజయం సాధించడం జరిగింది. దీంతో అధ్యక్షుడిగా ఆయన ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్కు బిగ్ షాక్ అనేది చెప్పుకోవాలి. రీసెంట్గా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఇదొక గట్టిగా ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ ఆయనకి ఎదురు దెబ్బలు తగిన సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్కి సంబంధించి తన శిష్యురాలుగా కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి అమ్మాయికి తను లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా తన మీద కేసు నమోదైంది. ఆ తర్వాత విచారణ జరిగింది. తర్వాత జైలుకి వెళ్ళడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇటువంటి పరిణామాల తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఆయన మళ్ళీ తన లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా కొన్ని రోజుల వరకు ఉన్నారు ఆయన. కానీ ఈరోజు వాళ్ళ ఎన్నికలు జరిగాయి. డాన్సర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ని ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన ఎన్నికల్లో డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అత్యధిక మెజారిటీని సాధించారు. దీంతో ఆయన విజయం సాధించడం ప్రకటించడం జరిగింది. ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి ఆయన వరమైందని చెప్పుకోవాలి, ఆయన సొంతమైందని చెప్పుకోవాలి. ప్రకాష్ ఆయన అధ్యక్ష పదవికి ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. రీసెంట్గా జరిగిన పరిణామాలు ఇప్పుడు ఎన్నిక మీద ప్రభావం చూపించాయనేది చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతోపాటు డ్యాన్స్ షోలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది. తన డాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే తన కొరియోగ్రఫీకి సంబంధించి. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన లైంగిక వేధింపుల కేసు ఆయనకు తీవ్రమైన ఇంపాక్ట్ చూపించిందా అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ చూస్తూ ఉంటే కనుక అవుననే మాటే వినిపిస్తోంది. అయితే తన టాలెంట్కి ఆ కేసుకు ఎందుకంటే ఇంకా అది ప్రూవ్ కాలేదు అంటూ కూడా ఇంకో రకమైన చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి డిస్కషన్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. కొంతమంది జానీ మాస్టర్కు మద్దతుగా వెళ్ళిన నేపథ్యాన్ని చూసాం. మరికొంతమంది లేదు ఆయన చేసిన తప్పుకి సరైన శిక్ష పడిందంటూ మరికొంతమంది వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో డాన్సర్స్ కూడా దాదాపుగా రెండుగా విడిపోయారు. కొంతమంది అయితే జానీ మాస్టర్కి మద్దతుగా నిలిచారు. ఇంకొంతమంది జానీ మాస్టర్ మీద జరిగిన కేసుకు సంబంధించి అది కరెక్టే, ఆయనకి ఇంకా కఠినమైన శిక్ష పడాలంటూ మరికొంతమంది డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జానీ మాస్టర్కు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇన్ ద సెన్స్ ఆయన బయటకు వచ్చారు, మాట్లాడిన సందర్భాన్ని చూశారు. ఆ తర్వాత ఆయన ట్వీట్ కూడా చేశారు. ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలని చెప్పుకుంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. నేనే తప్పు చేయలేదు, నిజం నిలకడమే తెలుస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది కొంతమంది కోరుండే ఇలా చేశారంటూ కూడా ఆయన భార్య కూడా చెప్పుకొచ్చిన సందర్భాన్ని చూసాం. సో దీని వెనకాల ఎవరున్నారు, ఏం చేశారు, ఇది కూడా త్వరలోని నిజాలు నిలకడ మీద ముందుకు వస్తాయంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భాన్ని చూసాం. సో ఇటువంటి సినారియోలో జానీ మాస్టర్కు ఇవాళ జరిగిన ఎన్నిక పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. డాన్సర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఇన్నాళ్ళు జానీ మాస్టర్ కొనసాగారు. ఇప్పుడు ఆ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈరోజు జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఎన్నికలు జరిగాయి. డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్కి సంబంధించి అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆ భారీ మెజారిటీ అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా జానీ మాస్టర్కి సంబంధించి జరిగిన రీసెంట్ పరిణామాలు, ఆ ఘటనకు సంబంధించిన పరిణామాలు దీని మీద ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించాయనేది. సో ఇవే ఆ ఇంపాక్ట్ చూపించాయా, లేకపోతే
వేరే పేరు ఉన్న నేపథ్యంలో వేరే వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జోరందుకున్నప్పుడు రీసెంట్గా జరిగిన పరిణామాల ఇంపాక్ట్ దీని మీద ఉండింది అనేది ఒక చర్చ అయితే మాత్రం జోరందుకుంటోంది. సో ఆ పరిణామాలే ఇంత ఇంపాక్ట్ చూపించాయి, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయనేది ఇండస్ట్రీ నుంచి ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. అయితే భారీ మెజారిటీతో విజయం సాధించారు జోసెఫ్ ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ఇప్పుడు వైదొలగాల్సి వచ్చింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.